హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, మనం ప్రజెంట్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో మనమైతే 300 రూపీస్ స్పెషల్ దర్శనం టోకెన్ ఎప్పుడు తీసుకోవాలి, అలాగే ఫ్రీ దర్శనం టికెట్ ఎక్కడ ఇస్తారో మొత్తం తెలుసుకుందాం. ఏ టైంలో వెళ్తే మనకు త్వరగా శ్రీవారి దర్శనం అవుతుందో అది కూడా తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకైతే సికింద్రాబాద్లో 6:40కి అయితే చీరాల వెళ్ళే ట్రైన్ ఉంటుంది, అక్కడైతే మనం అది ఎక్కాలి. మనం నెక్స్ట్ డే 6:30 or 7 వరకు తిరుపతికి రీచ్ అవుతాం. ఫ్రెష్ అప్ అయి మనమైతే అలిపిరిమెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ కాడికి వెళ్ళాలి టికెట్ల కోసమని. మేమైతే భూదేవి కాంప్లెక్స్ కాడికి అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయాం. ఒక్కరికి 30 రూపీస్ పడుతుంది అక్కడికైతే. మేమైతే 8 o'clock వరకు అయితే రీచ్ అయిపోయాం భూదేవి కాంప్లెక్స్ కాడికి అయితే. ఎక్కువ మంది అయితే ఎవరు లేరు మేము వెళ్ళేసరికి అయితే. లోపల మాత్రం కొందరే ఉండే, ఎక్కువ మంది ఎవరు లేరు. మేము వెళ్ళి లైన్ నిలబడ్డ తర్వాత అప్పుడు రావడం స్టార్ట్ అయ్యారు మంది అయితే, చాలామంది అయ్యారు అప్పటికి. తర్వాత అయితే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే 3కి ఇస్తున్నారు. సో మేమైతే లైన్లోనే నిలబడి ఉన్నాం 3 అయ్యే వరకు. 8 నుంచి 3 వరకు లైన్లోనే నిలబడ్డాం మొత్తం మేమైతే. 3 o'clock అయితే గేట్స్ అయితే ఓపెన్ చేశారు, లాకర్స్ అయితే అవన్నీ. సో మేము వెళ్ళైతే క్యూలో నిలబడ్డాం అక్కడ కౌంటర్ కాడ. లిమిటెడ్గా ఉన్న టికెట్స్ అయితే 10,000 టికెట్స్ మాత్రమే ఉన్నాయి దర్శనం టికెట్స్ అయితే. ఇక్కడైతే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడ. ఆ టైం కానీ ఆ డేలో మనం ఎప్పుడైనా వేయచ్చు, మనకు పర్టికులర్గా డే అలాట్ చేస్తారు. తీసుకొని మేమైతే అలిపిరిమెట్ల అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. మేమైతే అలిపిరిమెట్ల మీదకి పోదాం అనుకున్నాం కాబట్టి లగేజ్ మొత్తం కింద కౌంటర్లో ఇచ్చాం. సో మనం ఎక్కిన తర్వాత పైన ఇస్తారు, అవన్నీ అయితే మళ్ళీ తీసుకోవచ్చు. మాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ 11కి అయితే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ మా దగ్గర 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కూడా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ అన్ఎక్స్పెక్టెడ్ రావడం వల్ల మేము ఫ్రీ దర్శనం టికెట్ కూడా తీసుకున్నాం ఈ డేకి. మాకైతే 300 రూపీస్ దర్శనం టికెట్ అయితే ఈరోజు నైట్ 8కి ఉంది దర్శనం టైమింగ్ అయితే. సో ఈరోజు 24 hours ఎప్పుడైనా వెళ్ళచ్చు. సో నైట్ టైం వ్యూ బాగుంటుందని మేము నైట్ అలాగే దర్శనం కూడా తొందర అయిపోతుంది నైట్ అయితే. సో అందుకే మేము నైట్ బుక్ చేసుకున్నాం స్పెషల్ దర్శనం టికెట్స్ అవుతాయి. అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ ఎక్కేటప్పుడు మనకు దారిలో చాలా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి, షాప్స్ కూడా చాలా ఉంటాయి. ఒక్క మామిడికాయ అయితే 60 రూపాయలు తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్ కొంటే మాత్రం 80 రూపాయలు అయితే ఒక్క వాటర్ బాటిల్ అయితే. మీరు వీలైతే కింద నుంచే తెచ్చుకోండి, కొండ కింద నుంచి వచ్చేటప్పుడే. ఫుడ్ ఐటమ్స్కి అయితే చాలా రేట్ చెప్తున్నారు వాళ్ళైతే ఇక్కడ. ఇంకా మేము అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు అయితే మంచిగా జింకలు, కోతులు, అడిపంది మంచిగా అవన్నీ కనబడ్డాయి మాకు జంతువులు అయితే. మాకైతే 4 hours పట్టింది మొత్తం స్టెప్స్ ఎక్కడానికి అయితే, కొండ మీకు రీచ్ అవ్వడానికి. సో రీచ్ అయిన వెంటనే మేము బ్యాగ్స్ తీసుకోవడానికి అయితే డెలివరీ కౌంటర్ కాడికి వచ్చినాం. ఎక్కడైతే మేము కింద ఇచ్చినాం కదా బ్యాగెస్ అన్నీ తీసుకోవడానికి అయితే వచ్చినాం. చూడండి ఎవరైతే లేరు, ఖాళీ ఉండే మేము వెళ్ళినప్పుడు అయితే. తర్వాత రూమ్స్ కోసం ట్రై చేసాం కానీ అప్పటికే రూమ్స్ అన్నీ అయిపోయినాయి. సో లాకర్స్ తీసుకొని 3 లాకర్స్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మేము టెంపుల్కి అయితే బయలుదేరినాం. మేమైతే వరాహ స్వామి దర్శనం చేసేసుకొని టెంపుల్ పక్కన నుంచి లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ మాకు మ్యూజియం వస్తుంది. సో మ్యూజియం కాడ నుంచి 300 రూపీస్ దర్శనంకి అయితే ఎంట్రీ ఉంటుంది. సో అట్లా అయితే మేము వెళ్ళిపోయినాం. కోనేరు అయితే మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తారు, మేము నైట్ వెళ్ళాం కాబట్టి నైట్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేసారు మొత్తం. ఫోన్లు లగేజ్ అయితే లోపలికి అలో చేయరు కాబట్టి లగేజ్ డిపాజిట్ కూడా మా ఫోను బ్యాగు వాళ్ళకి ఇచ్చేయాలి. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే మేమైతే శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో బస్సు ఎక్కి తిరుపతికి వెళ్ళినాం. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళి సో అక్కడ శ్రీకాళహస్తి బస్సు అయితే ఎక్కినాం మేమైతే.